హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కుక్కర్లో చికెన్ ఎలా చేయాలో చెప్తున్నాను. ముందుగా కడుక్కోవాలండి. ఒక 4 టైమ్స్ పసుపు వేసుకొని కడుక్కుంటే నీసు స్మెల్ పోతుంది. తర్వాత కుక్కర్లో పొడుగ్గా కోసుకోవాలండి ఆనియన్స్ అనేది. ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ఆయిల్లో వేపుకోవాలండి. కుక్కర్లో వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం కడుక్కున్న ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా అవి ముక్కలు మగ్గుతున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మరి వేసుకోండి. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా స్మెల్ పోయేంత వరకు వేసుకోండి, పచ్చి స్మెల్. అది అయిన తర్వాత ఒక 1 టమాటా చాలండి. కుక్కర్లోకి ఒక టమాటా వేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది. టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుంటే చికెన్ రెడీ అండి. అంతే. కొంచెం వాటర్ పోసుకోండి, ఒక టీ గ్లాస్ వాటర్ చాలండి. ఆల్రెడీ దానిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ అక్కర్లేదు, పోసుకోక్కర్లేదు. అంతేనండి. ఒక 2 విజిల్స్ కైనా చాలు, 3 అక్కర్లేదు, ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఒక 2 చాలు. అంతేనండి, వేడి వేడి కుక్కర్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.